హే హాయ్ టు ఎవ్రీవన్, వచ్చేసా మళ్ళీ. ఇది వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చేసి కడప దగ్గర బద్వేల్. నేను హైదరాబాద్ నుంచి బద్వేల్కి అయితే నేను బైక్ మీద వెళ్తున్నాను. సో నేను యాక్చువల్గా 3:30కి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను. ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయింది. సో ఇది వచ్చేసి ఏరియా ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్, చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. మనకు నంద్యాల దగ్గరలో ఈ ఘాట్ రోడ్, ఇదంతా కూడా ఘాట్ రోడ్ అనమాట. ఈ ఘాట్ రోడ్ అంతా ఎక్కి ఫారెస్ట్ అంతా దిగిన తర్వాత గిద్దలూరు వస్తుంది. గిద్దలూరు తర్వాత పూర్వామిల్ల బద్వేల్, రెండింటి మధ్యలో ఉంటుంది మా ఊరు అనేది. సో బట్ ఈ ఘాట్ రోడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ రూట్ వస్తున్నాను. ఘాట్ రోడ్ అనేది చాలా డేంజర్ అయిన ఘాట్ రోడ్. ఇది వన్ వే ఘాట్ రోడ్, వెహికల్స్ ఇటే వెళ్తాయి, వచ్చేవి కూడా ఇలానే వస్తూ ఉంటాయి. ఈ ఘాట్ రోడ్లు బస్సెస్, లారీస్ అన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. సో ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది ఈ ఘాట్ రోడ్ అనేది ఎంతుందో. ఒక్కసారి మీరు ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఘాట్ రోడ్ విజిట్ చేశారంటే ఒకసారి నాకు కామెంట్స్ చేయండి. యాడ్ యువర్ కామెంట్స్ ఇఫ్ యూ విజిటెడ్. చూడండి, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాకు చాలా గ్రీనరీ అయితే కనపడుతుంది. ఆ స్కై చూడండి, చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ వ్యూ పాయింట్ అన్నమాట ఇది. ఒకసారి ఈ వ్యూ చూస్తామని నేను ఆపాను. నేను బైక్ ఆపుకొని ఉన్నాను. అప్పుడు చేసి నా దగ్గర జావా బైక్ ఉన్నది. సో నేను ఎందుకు జావా బైక్ మీద వెళ్ళాను. బట్ ఇప్పుడైతే నేను బైక్ మార్చాను, అపాచీ RTR 310 తీసుకున్నా. సో దాని మీద ఇప్పటి నుంచి నేను ట్రావెల్ వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. నేను చాలా వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీ సబ్స్క్రిప్షన్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. ఇక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి రైల్వే రోడ్ అనమాట. సో అది ట్రైన్స్ వెళ్ళటానికి. చూడండి ఎంత అడవి మధ్యలో పెట్టారు. ఇది టోటల్ నాకు 450 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ నేను బైక్ మీదే వెళ్ళాను, వచ్చేటప్పుడు కూడా బైక్ మీదే వచ్చాను. అంటే ఓవరాల్గా నేను 900 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. ఈ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఈ ఘాట్ రోడ్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎనీ కడప పీపుల్, ప్లీజ్ యాడ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.